ఈ లోకంలో ప్రతి మనిషి వెలుపల వెలుగులు వెతుకుతూ ఉంటాడు. కానీ తనలోనే ఉన్న చీకటిని గమనించడు. రోజంతా పరుగులు, డబ్బు, పేరు, సంబంధాలు అన్నీ ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఒక ఖాళీ, ఏదో తెలియని అశాంతి. ఇక అలాంటి సమయంలోనే సంవత్సరంలో ఒక్క రాత్రి వస్తుంది. మనల్ని బయట ప్రపంచానికి తీసుకువెళ్ళి మనలోకే ప్రశ్నించే రాత్రి. అది ఒక పండుగ కాదు, ఒక జాగరణ, ఒక ఆత్మ విమర్శ, ఒక మౌన ప్రార్థన. ఆ రాత్రే మహాశివరాత్రి. శివరాత్రి ఈ పేరు వినగానే భక్తుల మనసులో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అలాని ఒక రాత్రి మాత్రమే కాదు. ఇది మనిషి లోపల ఉన్న అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకువెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే శివరాత్రిని జాగరణ రాత్రి అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు. శివుడు ఒక తత్వం. సృష్టికి ముందు ఉన్న శూన్యం, సృష్టి సమయంలో ఉన్న శక్తి, సృష్టి అనంతరం ఉన్న శాంతి. ఈ మూడు రూపాల సమ్మేళనం శివుడు. శివ అన్న పదానికి అర్థమే శుభం, శాంతి. శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి ప్రత్యేకంగా ఏర్పడిన రోజే శివరాత్రి. పురాణాల ప్రకారం శివరాత్రికి అనేక కారణాలు చెప్పబడతాయి. వాటిలో ముఖ్యమైనది శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ఏర్పడినప్పుడు ఆ అహంకారాన్ని నశింపచేయడానికి శివుడు అగ్ని స్తంభంగా అనంతమైన శివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగానికి ఆది అంతం కనుగొనలేక బ్రహ్మ విష్ణువులు తమ తప్పును గ్రహించి శివునికి శరణాగతి చేశారు. ఆ శివలింగం దర్శనం జరిగిన రాత్రినే శివరాత్రిగా పిలుస్తారు. అంటే అహంకారం నశించి జ్ఞానం వెలసిన రాత్రి మహాశివరాత్రి అన్నమాట. ఇంకొక ముఖ్యమైన కారణం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. పార్వతీదేవి శివుణ్ణి పొందేందుకు గాను తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకున్న రాత్రి ఇదేనని పురాణాలు చెబుతాయి. శివరాత్రి అంటే మన మనస్సు లోపల ఉన్న చీకటిని జయించే రాత్రి. సాధారణంగా మనుషులు రాత్రి నిద్రపోతారు, కానీ శివరాత్రి రోజున భక్తులు జాగరణ చేస్తారు. ఎందుకంటే అజ్ఞానం నిద్ర లాంటిది, జ్ఞానం జాగరణ లాంటిది. శివరాత్రి రోజున రాత్రంతా మేలుకొని శివనామస్మరణ చేయడం అంటే మనలోని అజ్ఞాన నిద్ర నుండి బయటకు రావడం అనే భావన దాగి ఉంది. శాస్త్రీయంగా కూడా శివరాత్రికి ప్రత్యేకత ఉంది. ఈ రోజు చంద్రుడు అత్యంత బలహీన స్థితిలో ఉంటాడు. చంద్రుడు మన మనసును ప్రభావితం చేస్తాడు అని శాస్త్రం చెబుతుంది. చంద్ర ప్రభావం తగ్గిన ఈ రోజున మనసు నియంత్రణలో ఉంటుంది. అందుకే ఈ రాత్రి ధ్యానం, ఉపవాసం ఉంటే మనసు సులభంగా స్థిరపడుతుంది. యోగులు, సాధకులు శివరాత్రిని అత్యంత శక్తివంతమైన సాధనా దినంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం చేయడం కూడా కేవలం ఆచారం మాత్రమే కాదు, శరీరాన్ని నియంత్రించి మనసును శివునిపై కేంద్రీకరించడమే ఉపవాసం అసలైన ఉద్దేశం. ఆకలి, కోరికలు తగ్గినప్పుడు మనిషి ఆలోచనలు శుద్ధిగా మారతాయి. అందుకే ఈ రోజున తక్కువ ఆహారం, ఎక్కువ ధ్యానం చేయమని శాస్త్రాలు చెబుతాయి. శివుడి ఆరాధనలో ముఖ్యమైనది శివలింగం. శివలింగం అనేది ఆకారం లేని పరమ సత్యానికి ప్రతీక. అది పురుషతత్వం, ప్రకృతి తత్వం కలిసిన సంకేతం. శివలింగానికి జలాభిషేకం చేయడం అంటే మనలోని అశాంతిని శాంతిగా మార్చడం. పాలు పోయడం అంటే పవిత్రత. బిల్వపత్రం సమర్పించడం అంటే త్యాగం. ప్రతి పూజా విధానంలో ఒక లోతైన తాత్విక భావన దాగి ఉంది. శివరాత్రి రోజున భక్తులు తమ పాపాల నుంచి విముక్తి కోరుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త జీవితం కోసం శివుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. గ్రామాల నుండి మహానగరాల వరకు, చిన్న ఆలయం నుండి కాశీ విశ్వనాథుడి వరకు శివరాత్రి రోజున భారతదేశం మొత్తం ఒక ఆధ్యాత్మిక తరంగంలో మునిగిపోతుంది. భజనలు, కీర్తనలు, జాగరణలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన శివశక్తిని సృష్టిస్తాయి. మొత్తానికి శివరాత్రి అనేది ఒక పండుగ కాదు, అది ఒక సందేశం. నీ లోపల ఉన్న చీకటిని జయించు, నీ అహంకారాన్ని వదిలిపెట్టు, శాంతిని ఆశ్రయించు అనే శివుడి మౌన సందేశం. సంవత్సరంలో ఒక్కరోజైనా మనసును ఆగించి లోపలికి చూసుకునే అవకాశమిచ్చే పవిత్ర రాత్రి మహాశివరాత్రి. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. శివుడి కోసం కాదు, మనలోని శివత్వాన్ని మేల్కొల్పడానికి.
శివం సత్యం, శివం శాంతం, శివమే సర్వం. అందుకే ఈ జగమే శివోహం.